హాయ్ గాయ్స్! ఈరోజు మనం తందూరి చాయ్ ఇంకా మామిడి తోట ఈ 2 ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం. దీనికేం అసలు? Oh, hi. Hello, family members, and welcome back to my channel. ఈరోజు మేము మా ఫేవరెట్ చాయ్ స్పాట్కి బయలుదేరాం. మా ఏరియా సన్సెట్లో చాయ్ షాప్స్ చాలా ఉన్నా కూడా మాకు నచ్చిన చాయ్ మాత్రం ఎక్కడ దొరకదు. మధ్యలో బండ్లగూడ ఏరియా, మేఫిల్ రెస్టారెంట్, కాళీ మందిర్ ఇలా చాలా ఫెమిలియర్ ప్లేసెస్ కనిపిస్తాయి. ఈ రూట్లో రైడ్ చేయడం కూడా చాలా బాగుంటుంది. సిటీ ట్రాఫిక్ నుంచి మెల్లగా బయటికి వచ్చేస్తూ ఫ్రెష్గా ట్రావెల్ చేయొచ్చు. మొయినాబాద్ అంటే చాలామందికి వికారాబాద్ రూట్ గుర్తొస్తుంది. వీకెండ్లో పరిగి, వికారాబాద్, అనంతగిరి సైడ్ ట్రిప్ ప్లాన్ చేసే వాళ్ళకి ఈ రూట్ బాగా తెలుసు. అలా లాంగ్ రైడ్ వెళ్ళినప్పుడు ఒక హాట్ టీ తాగితే ఆ కిక్కే వేరు. అలా మాట్లాడుకుంటూ మన ఫేవరెట్ చాయ్ స్పాట్ చేరుకున్నాం. వెంటనే తందూరి చాయ్ ఆర్డర్ చేశాం. దాని ప్రిపరేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఒక్కసారి చూడండి. ఫైనల్గా చాయ్ చేతికొచ్చేసింది. చాయ్ని ఎంజాయ్ చేసి అక్కడి నుంచి చిలుకూరుకి బయలుదేరాం. మీరు కూడా మొయినాబాద్ సైడ్ రైడ్కి వెళ్ళినప్పుడు చాయ్ కంపల్సరీ ట్రై చేయండి. రిటర్న్లో చిలుకూరు రూట్లో వెళ్ళాం. చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళే రోడ్లో ఫ్రెష్ ఆర్గానిక్ ఫామ్ మ్యాంగోస్ అమ్ముతారు. సీజన్ వచ్చిందంటే మేము ఆల్మోస్ట్ కంపల్సరీగా అక్కడే ఆగుతాం. ఎందుకంటే ఇక్కడ దొరికే మ్యాంగోస్ చాలా ఫ్రెష్గా, టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మామిడి పండ్లు చూస్తుంటే కొనకుండా ఉండలేం. న్యాచురల్గా పండిన మ్యాంగోస్కి ఉండే స్మెల్, టేస్ట్ 2 సూపర్గా ఉంటాయి. కాబట్టి చాయ్ క్రేవింగ్స్తో స్టార్ట్ అయిన మన రైడ్ ఫ్రెష్ మ్యాంగోస్తో కంప్లీట్ అయ్యింది. రైడ్ కంప్లీట్ అయింది అనుకున్న లోపే మృగవాణి పార్క్ దగ్గర ఒక యానిమల్ కనిపించింది. ఫస్ట్ అది ఒక జింక అనుకొని దాని దగ్గరికి వెళ్ళినాం. కానీ అది జింక కాదు. అదేంటో మాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఫుడ్ అండ్ ట్రావెల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.